పులావ్ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్వీ వ్లాగ్స్. సో మీరు ఇప్పటికే thumbnail చూసారు కదండి. ఇది చికెన్ పులావ్ చేసుకున్నాము. #90s ఎందుకు పెట్టామంటే ఇది మేము నెల్లూరులో ఉన్నప్పుడు ఈ విధంగా బిర్యానీ చేసుకునే వాళ్ళం. ఈ పులావ్ ప్లస్ 90s కిడ్, మేమిద్దరం 90s కిడ్స్, అందుకని #90s పులావ్ బై 90s కిడ్. చికెన్ పులావ్ ఎలా చేసుకున్నామో మీకు కంప్లీట్గా వీడియోలో చూపించామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ, దానికి కావాల్సిన ఎంత క్వాంటిటీ చికెన్, ఎంత రైస్ అనేది కంప్లీట్గా తను ఎక్స్ప్లెయిన్ చేసింది నీట్గా. సో మీరు ఇప్పుడు దాకా ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే దమ్ బిర్యానీ చెప్పి టేస్ట్ చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ కూడా. ప్లస్ ఇది కూడా ఏంటంటే మా నెల్లూరు స్టైల్ బిర్యానీ ఇది కూడా అసలు ఒక రేంజ్లో ఉంటుంది టేస్ట్. ఇది కూడా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాము. మీరు క్వాంటిటీ ఇంట్లో 1 కిలో కానీ 2 కిలోస్ కానీ ½ కిలో కానీ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు అంతా అందరూ దమ్ బిర్యానీకి వాటికి బాగా అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దమ్ బిర్యానీ అని చెప్పి అందరు తింటున్నారండి. ఈ 90s పులావ్ అయితే ఒకప్పుడు అందరు ఎక్కువ ఇదే చేసుకునేవాళ్ళు. నెల్లూరు సైడ్ ఎక్కువ ఇదే చేసేవాళ్ళు. మేము చికెన్ పులావ్తో పాటు రైతా కూడా చేసుకున్నాము అండ్ చికెన్ ఫ్రై కూడా చేసుకున్నామండి. ఇందులో కాంబినేషన్ గోంగూర పచ్చడి అంటారు ఆంధ్ర సైడ్ ఎక్కువగా. సో అదొకటి మిస్ అయ్యాం మేము. సో కంప్లీట్ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ప్లస్ మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు చెప్పండి. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా ఇది నెల్లూరు స్టైల్లో ఉంటుంది. నెల్లూరులో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో, నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి #90s అని ఎందుకు పెట్టానంటే మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఇదే ప్రాసెస్ లో చేసేవాళ్ళు పులావు. ఆ టైంలో దమ్ బిర్యానీలని ఇవన్నీ ఏం లేవు. పులావ్ అంటే ఇదే, పెళ్లిళ్ళకి కూడా ఇదే పులావు, ఎప్పుడు ఇంట్లో చేసుకోవాలన్నా పండగలకి కూడా ఇదే పులావ్ చేసుకునే వాళ్ళం ఇదే ప్రొసీజర్ లో. ఎందుకు అది మాకు అంత ఇష్టం అంటే ఆ టైం రుచులు మనకి మళ్ళీ మళ్ళీ మనకి దొరకవు. ఇప్పుడు మీరు బయట పులావ్ అన్నది ఉంటుంది కానీ దాన్ని కూడా మీరు బాస్మతి రైస్ తోనే చేస్తున్నారు, కొంతమంది దమ్కి కూడా పెడుతున్నారు. కానీ ఈ పులావ్ మాత్రం కంప్లీట్ గా ఓల్డ్ స్టైల్ పులావ్ అండి ఇది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నేను ఎండు కొబ్బరి తురుము వేశాను. నార్మల్గా అయితే నెల్లూరులో చాలా మంది పాతకాలం నుంచి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు కొబ్బరి పాలు వేస్తున్నారు. నేను కొబ్బరి పాలు వేయకుండా ఓన్లీ ఎండు కొబ్బరి తురుముతో చేశాను. ఈ టేస్ట్ అయితే మీరు నిజంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇదే ప్రతిసారి మీరు ఇదే ప్రిపేర్ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్కి. నేనైతే 100% మీకు గ్యారంటీ ఇస్తాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. హోమ్ టూర్ వీడియో, కేరళ ట్రిప్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీకు. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ కావాలి. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో నైబర్స్ అందరికి స్ప్రెడ్ చేయండి. మా దగ్గర ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. మెల్లిగా మీకు ఒక్కొక్క వీడియోతో మీకు తెలుస్తుంది. అవును, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్రిపరేషన్ వీడియో చూద్దామా. చికెన్ పులావ్కి కావలసిన పదార్థాలు: పుదీనా,
కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, ఎండు కొబ్బరి తురుము, కర్డ్ ప్యాకెట్స్ 1.5 kg తీసుకోవాలి, టొమాటోస్, గరం మసాలా. ఈ గరం మసాలాలో నేను ఇలాచి, లవంగ, చెక్క 3 సరిపడా తీసుకొని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. నిమ్మకాయలు సరిపడా తీసుకోవాలి. నేనైతే 1 కిలోకి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. చికెన్ బాగా కడిగి నేను మ్యారినేట్ చేయడానికి అందులో కర్డ్, ఎండు కొబ్బరి తురుము పేస్ట్ ఉంది కదా, అదంతా వేసి కొంచెం ఉప్పు వేసి చూసారు కదా ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుముతో పాటు 250 grams జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్నానండి. ఆ జీడిపప్పు, కొబ్బరి తురుము 2 కలిపి నేను మిక్సీలో బాగా పేస్ట్ వేశాను. ఇదే మెయిన్ మనకి టేస్ట్ వస్తుంది పులావ్కి. ఎంతసేపు పెట్టుకుంటే అంత బాగా మెత్తగా ఉడికిపోతుంది చికెన్. ఆల్మోస్ట్ ఒక 1 hour పెట్టేసుకుంటే బెటర్. బాగా ప్రతి ముక్కకి ఈ మసాలా అంటినట్టు బాగా కలిపి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దబ్బర పెట్టి ఫస్ట్ అయితే మనము నెయ్యి వేసుకోవాలండి. ఎంత వేసుకోవాలి అంటే అది ఒక 5 kg కాబట్టి ఒక 1/4 kg వేసుకుంటే చాలు. దాని తర్వాత నేను ఆయిల్ కూడా వేసాను. సన్ డ్రాప్ ఆయిల్ యూస్ చేస్తాం మేము. సో సన్ డ్రాప్ ఆయిల్ వేసాను. ఫస్ట్ అయితే మనం గరం మసాలా వేసుకోవాలండి స్టార్టింగే. ఇది 90s పులావ్ కాబట్టి కొంచెం ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత మనం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కొంచెం పెద్ద కట్టలు ఉంటే తీసుకొని మనము సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆయిల్లో బాగా వేయించండి. మీకు వేగుతున్నట్టు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనము ఆనియన్, మిర్చి వేసేసుకోవాలి ఇమీడియట్గా. ఈ ఆనియన్, మిర్చి ఏంటంటే కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయిస్తే చాలు నూనెలో. మరీ మీరు ఎక్కువగా మనకి దమ్ బిర్యానీకి చేసుకున్నంత బ్రౌనిష్గా రావాల్సిన అవసరం లేదు. చూసారు కదా కొంచెం ఇలాగా మనకి లైట్ బ్రౌనిష్గా మారుతున్నప్పుడు ఆనియన్స్ మనం నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలండి ఇమీడియట్గా. మేము చేసుకునేది 5 kg రైస్ కాబట్టి నేను పర్ కేజీ 4 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. అండ్ చికెన్ వచ్చేసి 6 kg తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మనము బాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే మనకి కొంచెము చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మనకి స్మెల్ బాగా వస్తుంది అన్నప్పుడే మనం ఇంకా టొమాటోస్ వేసేసుకోవాలి ఇమీడియట్గా. నేను పర్ కేజీ పెద్ద టొమాటోస్ అయితే 4 తీసుకున్నాను, చిన్నవైతే 6 తీసుకున్నాను. సో అలా మనము పర్ కేజీ మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అలాగా డివైడ్ చేసుకొని వేసుకోండి. బాగా కలపాలండి. టొమాటోస్ వేసిన తర్వాత మీకు బాగా నీళ్ళులాగా వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా బాగా వేగిపోయాయి టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ. కొంచెం కింద మాడు అంటుతుందేమో కొంచెం చూసి బాగా మీరు అంటనివ్వకుండా వేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇమీడియట్గా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. మెల్లిగా వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలపాలి. కలుపుకున్న వెంటనే మీరు నీళ్ళు అవి ఇవి ఏం వేయాల్సిన అవసరం లేదు. చికెన్ కాబట్టి కొంచెం ఆ హీట్కి నీళ్ళు వస్తాయి బయటికి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్లోనే ఉడుకుతుంది చికెన్. కొంచెం మూత పెట్టుకోండి. మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుతూ ఉండండి కింద మాడు అంటనివ్వకుండా. కలపడానికి మా ఆయనకి ఇచ్చానండి గరిట. నేను అది కొంచెం హెవీగా ఉందని కలపలేకపోయాను. కొంచెం సిమ్లో పెట్టి మనం మూత పెట్టేసి చికెన్ బాగా ఉడికేంత వరకు మనం సిమ్లో పెట్టి చూస్తూ ఉండాలండి. కింద మాత్రం అంటనివ్వకుండా గట్టిగా కలుపుతూ ఉండాలి. చికెన్ ఉడికే లోపల ఇందాక తీసి పెట్టుకున్న నిమ్మకాయలు మా డాడీకి ఇచ్చాను. మా డాడీ గట్టిగా దాన్ని రసం తీసి ఇస్తున్నారు.
ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. లేదు మనకి ఫుడ్ కలర్తో అలర్జీ ఏమైనా వస్తుంది అంటే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ పులావ్కి ఏం కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కేసర్ ఎల్లో వాడాను. బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కుక్ చేసేటప్పుడు మా ఆయనేమో కొంచెం కెమెరా వైపు చూసి ఏమైనా మాట్లాడు అని చెప్పారండి. నాకేమో ఈ టైంలో ఏం మాట్లాడతాము అని చెప్పేసి ఇంకా కాన్సన్ట్రేషన్ పోతుంది కదా అని చెప్తున్నాను. లోపల స్టవ్ పైన మా పిన్ని ఏమో చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నారు. మేము బయట స్టవ్ పెట్టుకున్నామండి. లోపల పెట్టుకుంటే మళ్ళీ అందరూ ఉన్నారు కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్స్ కూడా వేసుకోవడానికి కుదరదు కదా అని చెప్పేసి బయట పెట్టేసుకున్నాము యూటిలిటీ ఏరియాలో. 5 kg రైస్ మనం నానబెట్టేసుకొని కుక్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. కరెక్ట్గా చికెన్ బాగా ఉడికిపోయింది అన్న టైంలో మనము కొంచెం వాటర్ లెక్క చూసుకొని వేసుకోవాలి. నేనైతే 5 kg రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 5 into 2 తీసుకోవాలి. అంటే 10 glasses ఆఫ్ వాటర్ మనం అందులో వేసేసుకోవాలి. నేను సపరేట్గా రైస్ కుక్ చేసి అందులో వేయట్లేదు, డైరెక్ట్గా రైస్ కడిగి అందులో వేసేస్తున్నాను కాబట్టి కొంచెం మనం వాటర్ వేసుకోవడం బెటరు. వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో నీళ్లు బాగా ఉడుకుతున్నాయి కదా, మనం నానబెట్టుకున్న బియ్యం మెల్లిగా వేసేసుకోవాలి. బియ్యం ఎన్ని గంటలు నానబెట్టాలి అంటే పాత బియ్యం అయితే కొంచెం ఒక 1/2 hour 45 minutes నానబెట్టుకోవడం బెటర్ అండి. కొత్త బియ్యం అయితే మీరు ఎక్కువసేపు నానబెడితే మళ్ళీ అది సంగటి ముద్దలాగా అయిపోతుంది కాబట్టి సో మీరు తీసుకుంటున్న రైస్ పట్టి మీరు ఎంతసేపు నానబెట్టుకోవాలన్నది చూసుకోండి. సో బాగా వాటర్ ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనము రైస్ వేసేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, నేను నార్మల్ రైసే ప్రిఫర్ చేశాను. పులావ్ కదా, నార్మల్ రైస్లోనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. రైస్ వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది. ఆ టైంలో నేను తీసుకున్న నిమ్మరసం మొత్తం వేసేసాను. ఈ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మనం వేసేసాం కదా అని వదిలేయకూడదు. కింద రైస్ మాత్రమే ఉడుకుతుంది, పైన అంతా పచ్చిగా అలానే ఉంటుంది. సో బాగా కలపాలి. రైస్ ఉడికింది అని మీకు అనిపిస్తే సిమ్లో 15 minutes పెట్టేసి మూత పెట్టేయండి. చూసారు కదా మన పులావ్ ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సైడ్ నుంచి మెల్లిగా కింద నుంచి పైకి అలా కలుపుకుంటే సరిపోతుంది. డైనింగ్ టేబుల్ పైన సర్దుతున్నాను అందరికి వడ్డించడానికి. రైతా, చికెన్ ఫ్రై అంతా అయిపోయింది. ఒకటి తక్కువైంది, గోంగూర పచ్చడి ఒకటి తక్కువైందండి. ఇంకా వేడివేడిగా వడ్డించడం స్టార్ట్ చేశాను. మేమందరం హ్యాపీగా చాలా రోజుల తర్వాత అందరం కూర్చొని తిన్నామండి. బిర్యానీ ఎలా ఉంది? వెరీ టేస్టీ, చాలా బాగుందా? చాలా బాగుంది. చికెన్ కూడా బాగా ఉడికింది, టేస్ట్ గా ఉంది. నెల్లూరు బిర్యానీ బాగుంది. చికెన్ ఫ్రై ఎలా ఉంది? మళ్ళీ బాగుంది. చికెన్ ఫ్రై బాగా ఉడికింది. 90s పులావ్ సూపర్. థ్యాంక్ యూ. అదిరింది. మీరు చెప్పండి, బిర్యానీ ఎలా ఉంది? బాగుందా?
చూసారు కదండి, ఎలా అనిపించింది మీకు మా ప్రాసెస్ అన్నది కామెంట్ చేయండి. అండ్ మీరు ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ చూసారు కదా, తిన్న వాళ్ళందరూ ఎలా బాగుంది అన్నారో, అది మేము అడిగి వాళ్ళ చేత చెప్పించలేదు, వాళ్ళు జెన్యున్ గా తిని చెప్పారండి. మీరు అనుకోవచ్చు అడుగుతున్నారు కదా వీడియోలో ఎలా ఉంది చెప్పండి అని, అది వాళ్ళ రివ్యూ కోసం అడిగాము అంతే. నిజంగా చాలా బాగొచ్చింది బిర్యానీ టేస్ట్ అయితే. మీరే చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి కంపల్సరీగా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు త్వరగా వస్తాను. అప్పటిదాకా మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Salvin Vlogs.